హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ధనుష ఫుడ్. ఈరోజు ధనుష ఫుడ్లో మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బయట మనకు బండ్ల మీద రోడ్ సైడ్ దొరుకుతూ ఉంటాయి కదా జిలేబీలు. మనం ఇన్స్టెంట్గా ఇంట్లోనే చాలా టేస్టీగా జ్యూసీగా సేమ్ మనకు బయట దొరికే వాటిలాగే ఇంట్లో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. స్టవ్ పైన బాండి పెట్టుకొని అది హీట్ అయ్యాక షుగర్ సిరప్ కోసమని నేను ఇక్కడ 1.5 కప్ దాకా షుగర్ తీసుకున్నాను. తర్వాత అదే కప్తోని 1 కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. ఈ పాకం అనేది మనకు లేత పాకం వస్తే సరిపోతుంది. జస్ట్ ఇలా పట్టుకుంటే కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇలా మరిగాక ఒకసారి 1 టేబుల్ స్పూన్ లేదా హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలి. తర్వాత నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసాను. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేను ఇక్కడ పిండిలో వేయట్లేదండి, ఇక్కడ పాకంలోనే వేస్తున్నాను. ఈ పాకం అనేది ఎక్కువగా ముదురు పాకం రానివ్వకండి, తర్వాత గట్టిపడిపోతుంది. జస్ట్ ఇలా వేలుతో టచ్ చేస్తే బంకలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్ దాకా మైదా పిండి వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని స్పూన్తో కానీ ఇలా విస్కర్తో కానీ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా మెత్తగా స్మూత్గా కలుపుకోవడం వల్ల మనకు పిండి అనేది కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఇన్స్టెంట్గా జిలేబీలు అనేది చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల నిమ్మకాయ రసాన్ని వాడుతున్నాను. మీరు కావాలంటే పుల్లటి పెరుగుతో కూడా చేసుకోవచ్చు. స్వీట్స్ కాబట్టి చిటికెడు సాల్ట్ వేసాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేస్తున్నాను. అది కూడా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. పిండి మనకు ఒకవేళ మీకు లూజ్ అయినట్టు అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక పాల ప్యాకెట్లో కానీ ఇలా ఆయిల్ ప్యాకెట్లో కానీ వేసుకోవాలి. స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మీడియం హీట్లో పెట్టుకోవాలి. ఇలా చిన్నగా హోల్ పెట్టుకొని ఇలా రౌండ్గా మీకు ఎన్ని రౌండ్స్ మీ సైజుని బట్టి ఇలా వేసుకుంటే సరిపోతుంది. మీరు షేప్ గురించి ఆలోచించకండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకు జ్యూసీలాగే ఉంటాయి. ఇలా ఒకసారి పైకి తేలాక మరోవైపు తిప్పుకోవాలి. వేయగానే గరిటె కానీ ఏది పెట్టొద్దండి, అది విరిగిపోతాయి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాక కలర్ అనేది చేంజ్ అయ్యాక వీటన్నిటిని తీసి వెంటనే షుగర్ పాకంలోకి వేసేయాలి. ఆ వేడి మీద షుగర్ పాకం అనేది త్వరగా పీల్చుకుంటాయి. ఇలా వేసి 2 వైపులా పాకాన్ని అనేది పట్టించి జస్ట్ ఒక 2-3 సెకండ్స్ ఉంచితే సరిపోతుంది. వెంటనే తీసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగతావి కూడా అలానే వేసుకొని వెంటనే షుగర్ సిరప్లోకి వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన జిలేబీలు అనేది రెడీ అయిపోతాయి. చాలా క్రిస్పీగా చాలా జ్యూసీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.